ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ క్రాక్డ్ హీల్స్ అండి. అంటే అరికాలలో మంటలు కానీ పగుళ్ళు రావడం కానీ. సో దీనికోసం చాలామంది లేడీస్ డిఫరెంట్ క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. సో డిఫరెంట్గా చాలామంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బరువు ఎక్కువ ఉందని వచ్చినా కానీ, మోకాలు నొప్పులని వచ్చినా కానీ, ఫస్ట్ టాపిక్ వాళ్ళ కంప్లైంట్ కంటే ఇంపార్టెంట్ ఈ అరికాలలో పగలు ఎక్కువైపోయాయి మేడం, ఎందువల్ల వస్తున్నాయి, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు దీనికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్లో మార్చుకోవాలా, లేదంటే న్యాచురల్గా ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి మేడం అని చాలామంది అడుగుతుంటారు. ఈవెన్ మా దగ్గర క్లినిక్ వచ్చిన వాళ్ళలో చాలామందికి ఒక సింపుల్ రెమెడీ ఇది చెప్పడం వల్ల మంచిగా, అంటే లైక్ ఎందుకు అసలు స్టేజెస్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది దాని గురించి మాట్లాడుకుంటే. ఫస్ట్ మనం ఈ న్యాచురల్ రెమెడీస్, ఈ స్టేజెస్ ఆఫ్ యాంకిల్లో మనకి పగులు రావడం కానీ, అదే ఇది కొంతమందికి ఆనెల్లాగా ఫామ్ అవుతుంటాయి, కొంతమందికి డిఫరెంట్ అరికాళ్ళలో మంటలు కానీ, ఆనెలు కానీ, లేదనుకోండి మనకి జస్ట్ మందబారిపోయి క్రాక్డ్ హీల్స్ కానీ, వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ న్యాచురల్ సొల్యూషన్. అండ్ ప్రాక్టికల్గా ఎంతోమంది ఆడవాళ్ళు మా దగ్గరికి వచ్చి దీనికి ఒక న్యాచురల్ రెమెడీ, అసలు ఖర్చు లేకుండా సింపుల్ వేలో మనం ఇంట్లో అప్లై చేసుకోవడమే, ప్రిపేర్ చేసుకొని సో అది ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇది క్రాక్డ్ హీల్స్ ఎందుకు వస్తాయి, ఈ పగుళ్ళు అనేవి అరికాలలో ఎందుకు వస్తాయని మనం మాట్లాడుకుంటే, మన వెదర్ డ్రైగా ఉన్నప్పుడు కానీ మీరు బాగా గమనించండి. సో మనకి అరికాలలో పగుళ్ళు మనం రెగ్యులర్గా ఉండవు, కానీ ఒకవేళ బాగా ఎండాకాలంలో కానీ, బాగా చలికాలంలో కానీ ఈ క్రాక్డ్ హీల్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో వెదర్ డ్రైగా ఉన్నా, లేదంటే వెదర్ చల్లగా ఉన్నా కూడా ఇవి కామన్గా ఆడవాళ్ళల్లో స్పెషల్లీ కనపడుతుంటాయి. ఎందుకు కనపడుతున్నాయి, సీజనల్ వైజ్గా ఇలా తీసుకుంటాం, బట్ ఎందుకు కనపడుతుంటాయంటే డిహైడ్రేషన్. సరిగా వాటర్ తాగని వాళ్ళు కానీ, ఎక్కువ మోతాదులో నిలబడే వాళ్ళు. మనం చాలా వరకు లేడీస్ కిచెన్లోకి వెళ్ళామనుకోండి, ఎక్కువ నిలబడే ఉంటాం. నిలబడద్దైతే నేను చెప్పాను. నిలబడాలి, బట్ నిలబడుతున్నప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ లేదంటే 40 మినిట్స్ నిలబడిపోయి అలా వండుతూనే ఉంటారు, దాని తర్వాత నిలబడి పనులు చేస్తూనే ఉంటారు. దానివల్ల యాంకిల్ దగ్గర స్కిన్ చాలా డ్రై అయిపోతుంటుంది. కాబట్టి ఎక్కువగా నిలబడే వాళ్ళల్లో కానీ, లేదంటే ఎక్కువగా వాటర్ తాగని వాళ్ళల్లో కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళలో కానీ, ఓవర్ హీట్ ఉండే వాళ్ళల్లో ఈ అరికాలలో పగులు అనేది మనం కామన్గా చూస్తుంటాం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనకి క్రాక్డ్ హీల్స్ అంటే అరికాళ్ళు పగిలి కొద్దిగా బ్లడ్ లాగా రావడం అనేది 4th స్టేజ్. అసలు స్టార్టింగ్లో ఎలా వస్తుంది ఇది, ఫస్ట్ మనకి ఎలా గమనిస్తామంటే, ఒకటి మంచిగా మనం కాలు అందంగా కనపడితే, మనం ఎటన్నా వెళ్ళినప్పుడు కానీ, పూజలకు కానీ, సంథింగ్ ఏదైనా డివోషనల్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు పాదం అంతా నీట్గా, చాలా అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తుంటారు. క్రాక్డ్ హీల్స్ని కప్పుకుంటూ ఉంటారు శారీస్తో కానీ, డ్రెస్సెస్తో కానీ. అంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు చాలామంది లేడీస్. సో అలాగా అడ్వర్టైజ్మెంట్లో చూసేవాళ్ళు ఆ క్రీమ్స్ అవన్నీ అప్లై చేసుకొని దాంట్లో సొల్యూషన్ లేక, సో ఇంకా 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 చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. స్పెషల్లీ ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తుంది అనమాట. 70-80% ఆడవాళ్ళలోనే ఈ క్రాక్డ్ హీల్స్ వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ ఎలా వస్తాయి మనకి, ఒకటి డ్రై అవుతుంది. మన అరికాలు ఎప్పుడైనా గమనించండి, ఫస్టే డైరెక్ట్ మనకి క్రాక్డ్ హీల్స్ రావు. అంటే అరికాలలో పగుళ్ళు వచ్చి బ్లడ్ రావడం, చీము పట్టడం రాదు. ఫస్ట్ ఎలా అవుతుంది, డ్రై అవుతుంది. ఆ డ్రై అయినప్పుడు మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, అది మనము జస్ట్ నార్మల్ ఫీట్ ఉన్న వాళ్ళు, అంటే అరికాలు నార్మల్ ఉండేవాళ్ళు పాదము నేల మీద పెడితే నార్మల్ సాఫ్ట్గా ఉంటుంది. కానీ డ్రైగా ఉండే వాళ్ళకి ఒక ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. ఫస్ట్ డ్రైనెస్తో స్టార్ట్ అవుతుంది ఈ అరికాలు. దాని తర్వాత ఏమవుతుంది, డ్రై అయిపోయి రఫ్గా స్టార్ట్ అవుతుంది. డ్రైనెస్ని మనం ఇగ్నోర్ చేస్తే రఫ్గా ఫామ్ అవుతుంది. ఆ రఫ్నెస్ని కూడా ఫామ్ అయితే మనం ఇగ్నోర్ చేస్తే మందంగా మారుతుంది స్కిన్. మీరు గమనించండి, కాళ్ళు చూసుకోండి, ఎవరు ఎత్తే వీడియో చూస్తున్నారు వాళ్ళు, మందంగా ఒక లేయర్ లాగా నల్లగా మారుతుంది. ఇది కూడా 3rd స్టేజ్ దాటి, అప్పుడు ఈ మందమైన దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసామనుకోండి, 4th స్టేజ్. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. బట్ స్పెషల్లీ అరికాలలో పగులకి 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ డ్రైగా రావడం, రఫ్గా ఫామ్ అవడం, దాని తర్వాత 3rd స్టేజ్లో మందంగా మారడం, నల్ల కలర్లో అరికాలు మొత్తం ఒక రౌండ్గా, పాదం మొత్తం నల్లగా మారుతుంది. 4th స్టేజ్కి వచ్చాక అప్పుడు పగలడం స్టార్ట్ అవుతుంది. ఈ 3rd స్టేజ్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది హార్మ్ఫుల్ అయితే కాదు, జస్ట్ మనం మెయింటైన్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు 4th స్టేజ్లో క్రాక్ అయ్యి, అప్పుడు ఆ మట్టి కానీ ఏదో డస్ట్ పార్టికల్ వెళ్ళి ఇన్ఫెక్ట్ అయ్యి కొంతమందికి పసరులాగా, మన చీములాగా పడుతూ ఉంటుంది. ఈ 4th స్టేజ్ వరకు వచ్చారనుకోండి, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి కాలు ఇంకా బ్యాండేజ్లు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా రఫ్నెస్ ఫామ్ అయిందనుకోండి, బెస్ట్ చెప్తున్నా 4 స్టేజెస్లో కూడా 4 రకాల థెరపీస్ చేసుకోవచ్చు, న్యాచురల్ రెమెడీస్.
ఒక ఖర్చు ఉండదు, ఇంట్లోనే న్యాచురల్గా. ఎందుకంటే వేల మంది మా దగ్గరికి వచ్చిన లేడీస్కి ఒక బెస్ట్ సొల్యూషన్. రఫ్గా ఉన్నా, డ్రైగా ఉన్నా, మందవారిపోయి బ్లాక్గా ఫామ్ అయినా, లాస్ట్ స్టేజ్లో ఆ క్రాక్డ్గా ఉన్నా కూడా ఒక్కొక్క దానికి ఒక సొల్యూషన్ చెప్పి అందరూ హ్యాపీగా మాకు రివ్యూస్ ఇస్తుంటారు. కాబట్టి సో మా వరకు మీరు రాలేరు కాబట్టి మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ నేనే తీసుకొచ్చాను మీకోసం. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ నేనేమన్నాను, డ్రైగా ఫామ్ అవుతుంది. డ్రైగా ఫామ్ అవుతుంది మనం ఏం చేయాలంటే, బనానా ఉంటుంది కదా, బనానా మనం 2 to 3 days పెట్టేస్తే కొద్దిగా నల్ల కలర్లో ఫామ్ అవుతుంది. ఆ బనానాని తీసుకొని స్మూత్గా కొద్దిగా ఘీ వేసి, నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి చెప్తున్నా, 4 స్టేజెస్లో కూడా మనం కామన్గా వాడేది ఘీ, నెయ్యి. నెయ్యి ఎప్పుడు స్కిన్ని స్మూత్ చేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో కొద్దిగా బనానాలో ఘీ తీసుకొని ఆ రఫ్గా డ్రైగా ఉన్న దాంట్లో మనం మంచిగా స్మూత్గా ప్రతిరోజు రాత్రిపూట మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసే ముందు ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 to 3 డ్రాప్స్ మన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్ 2 to 3 డ్రాప్స్ వేసి ఆ వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టిన తర్వాత తీసాక అప్పుడు మన ఈ బనానాని మన మన బాగా పండిన బనానాలో కొద్ది ఘీ వేసుకొని మంచి కాలంతా మసాజ్ చేయండి. మార్నింగ్ మళ్ళీ దాని తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకొని ఒక వెట్ క్లాత్, ఒక నాప్కిన్ డిప్ చేసి నీళ్ళలో బాగా పిండేసి మంచిగా తుడిచేసేయండి. అలాగా డ్రైగా ఉన్న యాంకిల్కి మనం బనానాతో పాటు ఘీని అప్లై చేసి పెడితే 100%, ఇది యంగ్స్టర్స్లో ఎక్కువ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ మనం 15 to 20 years వాళ్ళలో ఫస్ట్ డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. సో స్పెషల్లీ ఈ యంగ్స్టర్స్లో కూడా పీరియడ్ రెగ్యులర్గా ఉండడం వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, వాళ్ళ బాడీలో హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ డ్రైనెస్తో స్టార్ట్ అవుతుంది. ఈ డ్రైనెస్ని ఇగ్నోర్ చేస్తే 30 to 40 years లోపల రఫ్గా ఫామ్ అవుతుంది. రఫ్గా ఫామ్ అయిపోయి అండ్ థర్డ్ స్టేజ్ బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంటుంది. ఇలాంటి దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు మనం చేసే ఈ జెల్ అనమాట. ఈ జెల్ అల్టిమేట్గా పనిచేస్తుందండి. సో కాబట్టి ఆల్మోస్ట్ చాలా మందిలో రఫ్నెస్ని కూడా ఇగ్నోర్ చేసి, మన డ్రైనెస్ని ఇగ్నోర్ చేసి రఫ్నెస్ మనం బ్లాక్ కలర్లో మందంగా మారిపోతుంది. ఆ పాదం అంతా, అరికాలు మొత్తం. ఈ 2 స్టేజెస్లో ఇప్పుడు నేను అప్లై చేసే క్రీమ్, నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే క్రీమ్ని మాత్రం అప్లై చేస్తే అల్టిమేట్ రిజల్ట్స్. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో నేను మళ్ళీ చెప్తాను నుంచి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ మనం కొద్దిగా బౌల్లో కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి 10 to 15 days వస్తుంది. ఈ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ అధికంగా వేడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకొని మనము క్రాక్డ్ హీల్స్కే కాదండి, స్కిన్కి కూడా అల్టిమేట్గా పనిచేస్తుంది. చాలామందిలో ఈ మన ఓవర్ హీట్ ఉండడం వల్ల సో స్కిన్ కూడా చూస్తే డ్రైగా, రఫ్గా. ఇప్పుడు మన స్నేక్కి, మన పాముకి స్కిన్ ఎలా ఉంటుంది, పైన పెచ్చులుగా ఊడుతూ ఉంటుందండి చాలామంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే మన ఇది క్రీమ్ లాంటిది అనమాట, న్యాచురల్ క్రీమ్ ఇది. సో దీంట్లో ఏం చేస్తాం, కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. సో దీంట్లోకి ఏం చేస్తాం, వ్యాజ్లిన్ దొరుకుతుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాజ్లిన్ కూడా ఇప్పుడు 3 స్పూన్లు అంత టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం. వ్యాజ్లిన్ మాత్రం ఒక అర స్పూన్ అంత తీసుకొని జస్ట్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చెట్టుది అలోవెరా జెల్. చాలామంది నేను పేషెంట్స్ చెప్తుంటాను, అలోవెరా జెల్ అప్లై చేయండి అంటే కొనుక్కొని వచ్చి అప్లై వేస్తుంటారు. దయచేసి అలాంటివి చేయకండి. న్యాచురల్గానే ఉండాలి. తెచ్చుకొని అది కెమికల్ వేసి తెచ్చి అప్లై చేస్తే మాకు రిజల్ట్స్ రాలేదు అంటూ ఉంటారు. కాబట్టి న్యాచురల్ రెమెడీ, పేరులోనే నేచర్ అని. సో ఆ నేచర్ అని ఇంకా అప్పటికప్పుడే ఫ్రెష్గా తెప్పించుకుంది అయితే వాడితే బెటర్. సో దీంట్లో మీరు వ్యాజ్లిన్ వాడుతున్నారని క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. బట్ దీంతో కొంతమంది కొన్ని ఎలర్జీస్ వస్తాయి అలోవెరా అప్లై చేస్తే. కొంతమందిలో, చాలా మందిలో కాదు, కొంతమందిలో ఆ ఎలర్జీస్ రాకుండా కొద్దిగా స్మూత్నెస్ కోసమే వ్యాజ్లిన్ వాడుతున్నాం అంతే. ఓకే. సో కొద్దిగా అలోవెరా జెల్, జస్ట్ మనం ఒక ఇంత అలోవెరా జెల్ వేసేసుకుంటాము. ఇది కూడా వేసేసి చిన్నపిల్లల్లో ఎలర్జీ ఉన్నా, లేదంటే డ్రై స్కిన్ ఉన్నా, అరికాలలో మంటలున్నా, లేదంటే పగుళ్ళున్నా, లేదంటే డ్రైనెస్, రఫ్నెస్ అలాంటివి ఉన్నా కూడా బెస్ట్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, సెకండ్ స్టేజ్ అంటే రఫ్నెస్కి బాగా థిక్గా మారిన యాంకిల్కి ఇది అప్లై చేయాలంటున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కాబట్టి లాస్ట్లో కొద్దిగా లెమన్ వేసుకోవాలి. కొంతమందికి, చాలా మందిలో లెమన్ సెట్ అవుతుంది, కానీ కొంతమందిలో లెమన్ వాడితే చాలా స్కిన్స్లో, అందుకే చెప్తున్నాను అందరి స్కిన్కి సెట్ అవ్వదు ఇది. కొంతమందిలో మాయిశ్చర్గా కొద్దిగా నార్మల్గా ఉండేవాళ్ళు లెమన్ ఒకవేళ పడకపోతే, ఎందుకంటే చాలామంది స్కిన్స్కి అప్లై చేస్తే లెమన్ పడదు, మండుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి రిమైనింగ్ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. మిగతా వాళ్ళు లెమన్ వేసుకోవచ్చు. మనకు తెలుస్తుంది మన శరీరం ఏంటి, మనం ఏది అప్లై చేస్తుంటే. అలోవెరా, వ్యాజ్లిన్, కోకోనట్ ఆయిల్ అనేది అన్ని స్కిన్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి.
లెమన్ అప్లై చేసుకోవడం వల్ల మనకేంటంటే ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ స్పెషల్లీ చెప్తున్నాను, మనం థర్డ్ స్టేజ్ అంటే మందంగా మారిన యాంకిల్కి తొందరగా క్రాక్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. క్రాక్ వచ్చి ఆ పగులలో బ్లడ్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం తగ్గించే గుణాన్ని కలిగి ఉండేది లెమన్. లెమన్ అనేది చాలా మంచిది. కానీ కొంతమందిలో, నేను చాలామంది ట్రీట్ చేసిన దాంట్లో కొంతమందికి లెమన్ అప్లై చేస్తే కొద్దిగా ఇరిటేషన్ ఉంటుంది అలాంటి కేసెస్లోనే. అది కూడా 100లో ఒకరికి ఉంటుంది. మిగతా వాళ్ళు యాజ్ యూజువల్ అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని చూసారా, న్యాచురల్గా క్రాక్డ్ హీల్స్కి అంటే అరికాళ్ళల్లో పగుళ్ళకి, అరికాళ్ళలో మంటలకి, అరికాళ్ళల్లో ఉన్న డ్రైనెస్, రఫ్నెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని మంచిగా రోజు ఫస్ట్ నేను చెప్పేది ఒకటి, హాట్ ఫుడ్ బాత్ వేడి నీళ్ళల్లో ఎనీ స్టేజ్, మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఎనీ స్టేజ్ ఉండే వాళ్ళల్లో కూడా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వేడి నీళ్ళల్లో కాలు పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో కొద్దిగా 2 స్పూన్లంతా కోకోనట్ ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేసిన తర్వాత వేడి నీళ్ళలో కాలు పెట్టుకున్నారనుకోండి, దీనివల్ల ఎన్నో లక్షణాలండి, అంటే ఎన్నో ఫలితాలు. ఒకటి, నిద్రలేని సమస్య వాళ్ళకి నిద్ర బాగా వస్తుంది. అండ్ స్పెషల్లీ హీల్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి హీల్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలా మందిలో అరికాలలో మంటలు, తిమ్మిర్లు, ఏదో సూదులు కూర్చున్నట్టు ఉంటుంటాయి పిక్కల దగ్గర, అవి కూడా తగ్గుతాయి. సో హార్ట్ ఫుడ్ బాత్ అనేది న్యాచురోపతిలో బెస్ట్ ప్రాసెస్. ఇది ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ వాళ్ళకి, నిద్ర పట్టకపోయినా, కొంతమంది మోషన్ సరిగా రాకపోయినా, అరికాలలో మంటలు, పగుళ్ళు వస్తున్నాయని చెప్పినా కూడా వాళ్ళకి ఫస్ట్ వేడి నీళ్ళలో కొద్దిగా, చాలా మంది సాల్ట్ వేసుకొని పెట్టుకుంటుంటారు బాడీ పెయిన్స్ తగ్గడానికి. ఇక్కడ క్రాక్డ్ హీల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళు కాలు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత కాలు తీసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన న్యాచురల్ ఈ సొల్యూషన్ని మనం జస్ట్ కాళ్ళకి మొత్తం రాసేసేయాలి. రాసి ఒక ఒక నైట్ అంతా అలా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత మంచి గోరువెచ్చని క్లాత్తో తుడిచేసుకోవచ్చు. లేదంటే యాజ్ యూజువల్ డ్రై అయిపోతుంది కాబట్టి మీరు మీ పని మీరు చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ థర్డ్ స్టేజ్ వరకు చెప్పాను. అండ్ ఫోర్త్ స్టేజ్ ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇది మనకి క్రాక్ అంటే ఒక పగుళ్ళలాగా వచ్చి బ్లడ్ వస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఏ అప్లికేషన్ తొందరగా సెట్ చేయడానికి లేదు. వీళ్ళకి ఏం చేయాలంటే, ఫస్ట్ వీళ్ళు కూడా మరీ విపరీతంగా వస్తే మాత్రం డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే కొంతమంది కాలు పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు నేల మీద. అలాంటప్పుడు ఏదైనా పస్ ఫామ్ అయిందో లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. సో లేదు, జస్ట్ చాలా వరకు అండి 80 to 90 కేసెస్లో చాలా వరకు ఫస్ట్ థర్డ్ స్టేజ్ ఉంది కదా, డ్రైగా ఫామ్ అయిపోయి నల్లగా మందంగా మారిపోయి లైట్ క్రాక్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో అంటే, సో ఈ మ్యాక్సిమం కేసెస్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ చెప్తున్నాను. ఒకవేళ బాగా క్రాక్ వచ్చి లోపల నుంచి బ్లడ్ కానీ చీము కానీ పడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వండి. దానికి కూడా, ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్ తొందరగా సెట్ అవ్వదు. ఎందుకంటే అప్లై చేసినా కూడా కొద్దిగా లైట్ ఇరిటేషన్ ఉన్నా కూడా లోపల బర్నింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో జస్ట్ కన్సల్ట్ అయిపోయి ఒక బ్యాండేజ్ క్లాత్ లాగా ఉంటుంది, అది కట్టేసుకొని మంచిగా 10 to 15 days అలా కట్టేసుకోవడం వల్ల మనం నైట్ పడుకుంటున్నప్పుడు 1 hour, సో అప్పుడు ఆ క్రాక్డ్ హీల్ కొద్దిగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ రెమెడీ మనం ఫాలో అయితే సరిపోతుంది. సో చాలామంది లేడీస్ అడిగారు, ఈవెన్ దో మా దగ్గర కూడా వచ్చే వాళ్ళలో క్రాక్డ్ హీల్స్కి బెస్ట్ సొల్యూషన్ నేను ఎన్నో రకాలు చెప్పాలనుకుంటాను, ఆ రకాలన్నీ మీ దగ్గర దొరకవు. సో నేను దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి బెస్ట్ ఒక న్యాచురల్ వేలో ప్రిపేర్ చేసిన దాన్ని ఎంతోమందికి అప్లై చేసుకోమని చెప్తుంటాను. వాళ్ళు ఎంతోమంది రివ్యూస్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎంతోమంది హ్యాపీ రివ్యూస్ ఇచ్చారు. అండ్ మీకోసం కూడా నేను తీసుకొని రావడం. సో ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళు, అధికంగా ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్పాను, రీజన్స్ కూడా చెప్పాను. అండ్ ఏ వెదర్స్లో వస్తుందని చెప్పాను. అండ్ ఇవి అన్నీ తీసుకుంటూ ఇప్పుడు మనం ఆ రీజన్స్ మనం మాట్లాడుకున్నాం, స్టేజెస్ మాట్లాడుకున్నాం, దానికి న్యాచురల్ రెమెడీ కూడా మాట్లాడాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే, మనము ఈ క్రాకడ్ హీల్స్ రావడానికి మెయిన్ కారణం అధికంగా ఓవర్ హీట్ ఉండడం వల్ల అని కూడా చెప్పాను. సో అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ తీసుకోవడము, సో ఓట్ మీల్స్ తీసుకోవడము, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవడము, ఈ ఫుడ్లో కూడా మనము ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, సో మార్నింగ్ పూట బూడిద గుమ్మడికాయ, కీరా, పుదీనా కలిపేసి ఒక జ్యూస్ లాగా చేసి గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ని తాగడం వల్ల, ఈ ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ న్యాచురల్గా మనం వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుంటూ ఈ అప్లై చేసుకోవడం వల్ల అసలు మన పాదం చూసుకుంటే మనకే అందంగా ఉండాలి. ఎవరో మనం ఎటన్నా వెళ్తున్నప్పుడు దాచుకునే బదులు మనకు మనం చూసుకున్నప్పుడు ఎప్పుడు ప్రతిరోజు, ఇప్పుడు నేను అదే అంటున్నాను, బాత్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు స్నానం చేస్తున్నప్పుడు మనకి మన బీరకాయని బాగా ఎండబెడితే తొక్కు తీస్తే ఒక మంచిగా వస్తుంది, దాన్ని మనం స్కిన్ రబ్బర్స్ లాగా యూజ్ చేయమంటాను. అది కూడా తెప్పించుకొని మంచిగా అరికాలకు బాగా ఇలా చేశారనుకోండి, అస్సలు మీకు అసలు సమస్య ఉండదు. అసలు మీరు వచ్చిన తర్వాత ఈ న్యాచురల్ సొల్యూషన్స్ అన్నీ అప్లై చేసుకునే బదులు చిన్నప్పటి నుంచి పిల్లలకి, ఇప్పుడైతే ఇంట్లో ఉంటారు కదా అమ్మాయిలు, డ్రై స్కిన్ ఉంటే ఫుల్టర్ చెప్పినట్టు వాడి ఈ బీరకాయని బాగా ఎండబెడితే స్కిన్ తీసేస్తే మంచిగా ఒక ముద్దలాగా వస్తుంది, మంచిగా మీకు గమనించే ఉండొచ్చు. సో దాన్ని మంచిగా బాడీ మొత్తం స్క్రబ్బర్ లాగా యూజ్ చేయొచ్చు, అరికాలు కూడా రాసుకొని దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ స్కిన్కి మొత్తానికి అండ్ యాంకిల్ జాయింట్ కూడా అప్లై చేసుకోవడం వల్ల అసలు స్కిన్ హెల్తీగా ఉంటుంది.
సో క్రాక్డ్ హీల్స్ అనే మాటే ఉండదు మన ఫ్యామిలీలో ఎవరికి. సో ఖచ్చితంగా చేయండి. ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీకు సెట్ అవ్వకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నమస్కారం.